ఇదిగో ఇది వేసుకో. అయ్యో దేవుడా, నాకేం వద్దు స్వామి. వేసుకో. ఎందుకు? నేను నీకు హెల్ప్ చేశానని చెప్పడానికా? నాకేమొద్దు, మీరే వేసుకోండి. అలాంటి అలవాటు నాకు లేదు. చేయాల్సిందంతా చేసేసి ఆ తర్వాత మన మధ్య ఏం లేదు, ఊరికే ఫ్రెండ్షిప్ అని చెప్తారు. నాకు జరికిన వద్దు, ఏమీ వద్దు, నన్ను వదిలేయండి. నేనెప్పుడూ అలాగే మాట్లాడతాను, కానీ ఇప్పుడు నువ్వు నా కోసం వచ్చావు. నిన్ను భద్రంగా తీసుకొని వెళ్ళి చేర్చటం నా బాధ్యత. ఝాన్సీ అమ్మకి నువ్వంటే ప్రాణం. తన ప్రాణం కాపాడాలి కదా, తన కోసమైనా వేసుకో. సరే, నాకిచ్చే సరే, మీకు చల్లట్లేదా? నాకు అలవాటైపోయిందిలే. రవి సార్, ఎంతసేపు ఇలా ఎప్పటి వరకు కూర్చోవాలి? ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా. పూజకి కావలసిన పువ్వు ఇంకా దొరకనే లేదు. ఏయ్, నైట్ అయింది. ఇప్పుడు అడవిలోకి గాని వెళ్తే ఏం కనబడదు కూడా. తెల్లవారాకపోదాంలే, వెయిట్ చేయి, సరేనా? అప్పటి వరకు ఈ చలికి ఇలా వణుకుతూ కూర్చోవాలా? ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? జర్కినిచ్చాను, చలిపోవటానికి మంట కూడా రాజేశాను. దీనికి మించి నీకు ఇంకేం కావాలి? భయపడకు. ఒకవేళ నిజంగానే సింహం, పులి లాంటి వచ్చినా నేను చూసుకుంటానులే. మరి ఆకలికి ఏం చేయాలి? ఆకలేస్తుంది, నాకు బాగా ఆకలేస్తుంది. నేను మధ్యాహ్నం కూడా తినలేదు. ఫంక్షన్ అయిపోయాక రిసార్ట్కి వెళ్ళి తిందాం అనుకున్నాను. ఏదో నేనే నిన్ను పిలుచుకొని అడవిలోకి వచ్చి గోతులో తోసేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నేను ఒక్కడనే వెళ్తాననే కదా చెప్పాను. నువ్వే కదా ఆశపడి వెనకాలే వచ్చావు. సరే ఉండు, ఏదోటి తెస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? వచ్చి చెప్తాను. ఏంట్రా ఇంత చీకటిగా ఉంది? ఏంట్రా తీగకి అంత అర్చావేంట్రా? పాములా అనిపించింది. అవును, పామే అనిపిస్తుంది రే నీకు. రవి బావా, రే చిన్నగారువరా. రవి బావా, ఇలా అరిస్తే నాకే వినబడట్లేదు, వాడికి వినిపిస్తుందిరా. రవి బావా, రవి బ్రో, ఏంట సౌండ్ బ్రో? బ్రో ఏదో పక్కనే ఉందనుకుంటా, భయంగా ఉంది బ్రో. గమ్మున ఉండరా. అయ్యో గట్టిగా వస్తుంది రే. ఇది ఏనుగు సౌండే కదా రే? ఇది పిల్లి సౌండే కదా? గమ్మునుండు. అన్ని ఒక్కసారిగా మ్యూజిక్ వాయిస్తున్నాయి. అన్ని కలిసి మీదికి వచ్చాయంటే కచేరీనే మనకు. మన వైపు గాని అడవేనుగులు వచ్చాయి అనుకో, అది చూసి నువ్వు మాత్రం భయపడకు. భయపడి పారిపోకుండా నన్ను ఎలాగైనా కాపాడరా. ఏంటి చెప్తుంటే లైట్ ఆఫ్ అయిందే? ఆయన నా దగ్గర ఉంది కదా, దీంతో వెళ్ళిపోవచ్చా? పోదాం, ఈ లైట్ వేసుకుని పోదాం. ఏంట్రా పక్క ఏదో అరుస్తుంది, ఈ పక్క వెళ్ళిపోతుందా? ఎరా ఎటెళ్ళినా ఒకేలా ఉంది. ఏంటిది? ఇది మొక్కజొన్న. ఇదెలా అడవిలో దొరికింది? ఇది అడవి మొక్కజొన్న. ఏనుగులు మొక్కజొన్నల పొలంలోకి వెళ్ళి మొత్తం తిని హాయిగా వేసుకుంటూ వెళ్ళిపోతాయి కదా, అందులో మొలుస్తుంది ఇది. మరి ఇది? ఇది అడవి గుడ్డు. వద్దు పాపం, ఆ గుడ్డు లోపల ఒక ప్రాణం ఉంది కదా, ఇప్పటి వరకు ఉండడమే బాగా కష్టం కదా, అదెలా తీసుకొచ్చారు అసలు? మేడం, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తినేటప్పుడు ఆ గుడ్డులో ప్రాణం ఉందని తెలీదా? దాని తల్లి బాధపడుతుంది అనిపించలేదా?
మరి ఆ చికెన్ తండూరి తినేటప్పుడు ఆ చికెన్కి ప్రాణం ఉందని తెలీదా? మరి చేపల్ని ఫ్రై చేసినప్పుడు అందులోనూ ప్రాణం కనబడలేదా మీకు? నేను తీసుకొని రాకపోతే పక్కనున్న పాము దాన్ని తీసుకొని తినేస్తుంది. ఇదంతా ఒక ఫుడ్ సైకిల్. ఇందులో మాత్రం నీ సెంటిమెంట్ చూపించద్దు, ఓకే? ఇదేంటి మరి? ఇది ముళ్ళ సీతాఫలం. ఓహో, సరే ఉండు, వస్తాను. మళ్ళీ ఎక్కడికి? వస్తాను. ఇదిగో ఇప్పుడు తిను. పాపం, ఆ గుడ్డులో ఉన్న బిడ్డని చంపి అంతగా తినేస్తున్నావే. చంపిన పాపం తింటే పోతుంది. మ్మ్. ఏయ్, ఓ, ను, 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 ను. ఆ, మ్మ్. ఇదిగో తాగమ్మా, కాచిన నీళ్ళే, ధైర్యంగా తాగొచ్చు. ఉండు, 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 ఉండు. ఇదిగో తాగు. మ్మ్. నీరు తినలేదు. మీరు హాయిగా తినండి మేడం. ఏమైనా మిగిలి ఉంటే నేను తింటాను. మ్మ్? తినండి. మీరు తినలేదా? ఆ? ఏంటి ఈ ఆకునా? అదేంటి పెట్టిందంతా కంప్లీట్గా తినేసి ఆకు మిగిలింది తింటారా అని అడుగుతున్నావా? ఆ, ఆ, నేను వెళ్ళి మీకోసం ఏమైనా తీసుకురానా? ఎందుకు ఈసారి వెళ్ళి నుయ్యిలో పడ్డానికా? నువ్వు తింటే చాలు, నాకు ఆకలి లేదులే. మ్మ్.